రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ తోల్కట్ట కోళ్ల పందాల కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందాల కేసులో యజమానిగా ఉన్న పోచంపల్లిపై కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్ హైటెక్ సమీపంలోని అపర్ణ యాక్ట్రిక్స్ లో నివాసం ఉంటున్న ఆయనకు నోటీసులు అందించారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తన ఫామ్ హౌస్ ని ఎవరికి లీజుకి ఇచ్చారో, ఎందుకోసం ఇచ్చారో లాంటి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఏంటి అసలు నోటీసులో ఏం మెన్షన్ చేశారు? సహజంగా ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి తోల్కట్ట గ్రామంలో ఇది ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి రైడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కోళ్ల పందాలతో పాటు క్యాసినో ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటి రైడ్ చేసి గుట్టు రట్టు చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా దాదాపు 66 మందిని గుర్తించారు. వాళ్ళందరికీ కూడా వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి ఆ ఫామ్ హౌస్ కు సంబంధించిన 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోచంపల్లి శ్రీనివాస్ సంబంధించింది. ఈ భూమిని అతను 4 ఏళ్ల క్రితం భూపతిరాజు శివకుమార్ కి లీజ్ కి ఇచ్చానని అతను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ఆ భూమి ఇతను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి సంబంధించిందిగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ మొయినాబాద్ పోలీసులు పోచంపల్లి శ్రీనివాస్ అపర్ణ విల్లాస్ లో ఉన్న ఆయన ఇంటికి రావడం జరిగింది. అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అతను సర్వే నెంబర్ 165/A ఉన్న 10 ఎకరాల భూమిని తాను ఇప్పటికే లీజుకి ఇచ్చానని ఆ పోలీసులకు కూడా నోటీస్ ఇచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఆ నోటీసుల్లో పేర్కొన్నది ఒకటే, మెయిన్ గా ఆ లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైనా ఉంటే తమ ముందు 4 రోజుల్లో తమ ముందు ఉంచాలని, అంటే ప్రొడ్యూస్ చేయాలని, లేకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలపైన ప్రధానంగా పోలీసులు, సైబరాబాద్ సంబంధించి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫామ్ హౌస్ లని ఇష్టానుసారంగా లీజుకి ఇవ్వడం, ఆ తర్వాత అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఫామ్ హౌస్ నిర్వాహకుల పైన కూడా తాము, అంటే ఫామ్ హౌస్ ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామని గతంలోనే ప్రకటించాడు. కాబట్టి ఈ ప్రకటన ఒకవైపు, అలాగే గేమింగ్ యాక్ట్ లో కూడా యజమాని పైన కేసు నమోదు చేయాలంటూ కూడా యాక్ట్ లో కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇతని పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశామనేది డీసీపీ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవైపు నోటీసు జారీ చేయడం, అలాగే ల్యాండ్ లీజుకి ఇచ్చిన డాక్యుమెంట్ కనుక ప్రొడ్యూస్ చేస్తే తదుపరి దర్యాప్తులో ఇతను నిందితుడిగా ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ఉంటే మాత్రం ఇతని పైన కేసు నమోదవుతుంది. దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సౌజన్య. ఎస్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.